సింధు ఏంటే ఏంటిది ఏం చేస్తున్నావు? సాంబ్రాణి హారతి అత్తయ్య. అది తెలుస్తూనే ఉంది. అసలు ఈ పని చేయమని నీకెవరు చెప్పారే? అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను అత్తింట్లో అడుగు పెట్టాను కదా అత్తయ్య, అందుకే దేవుడికి పూజ చేసి అందరికీ హారతి ఇద్దామని వచ్చాను. అందరికి సాంబ్రాణి వేసి హారతిచ్చి కాకా పట్టాలని ట్రై చేస్తున్నావా? చచ్చా, అదేం కాదత్తయ్య. ఈ ఇంటికి పట్టిన పీడ అరిష్టం వదిలిపోవాలని ఇలా చేస్తున్నాను. ఆహా, మా ఇంటికి పట్టిన అరిష్టం పీడ నువ్వేనే. నువ్వు పోతే మాకు పట్టిన అన్ని గ్రహాలు పోయినట్టే. అదేంటత్తయ్య అలా అంటారు? అబ్బో, అమాయకంగా ఫేస్ పెడితే పడిపోతాననుకున్నావే దరిద్ర మొహందానా? నాకు తెలిసే ఈ నెపంతో ఇంట్లో అందరికీ దగ్గరవ్వాలని ఇలా చేస్తున్నావే నువ్వు. చూడు, నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే ఏం ప్రయోజనం ఉండదు అసలు. బాగా చెప్పారత్తయ్య. ఏ సింధు, అసలేం చేయాలని ఇవన్నీ చేస్తున్నావు? అలా అడుగు అమ్మ మధు. చెప్పవే, నా పెద్ద కోడలు అడుగుతుంది కదా, చెప్పు. నేనేం చేసినా ఎందుకత్తయ్య నన్ను తప్పు పడతారు? మీరందరూ బాగుండాలనే కదా నేను పొద్దున్న లేచి తలస్నానం చేసి దేవుడికి అర్చన చేసి సాంబ్రాణి వేస్తున్నాను, అందరికీ హారతి ఇస్తున్నాను. మంచి కూడా మీ కళ్ళకి చెడుగానే కనపడితే ఇంక నేనేం చేయలేనత్తయ్యా, ఏం చెయ్యలేను. అబ్బో, నీ ఏడుపు మొహం చూడలేక చస్తున్నానే. నాకు చిరాకు తెప్పించుకు. అయినా ఇప్పుడేంటి? యశ్ ఆ హారతి తీసుకోవాలి అంతే కదా? అంతే అత్తయ్య. అబ్బో, ఈ వినయం బాగానే ఉంది. నేనుండగా నీ చేత్తో హారతి ఇప్పిస్తానా? ఇవే ఆ ప్లేట్ ఇవ్వు. రే యశ్, నీ పెళ్ళం దేవుడికి పూజ చేసిందంట, అర్థమైందా? ఇదిగో తీసుకో హారతి. అయిపోయింది కదా, ఇదిగో తీసుకోవే, పోవే. థ్యాంక్స్ అత్తయ్య. నీ పాడు థ్యాంక్స్ నాకేం అవసరం లేదు. ఎలా? చూడమ్మా మధు, దీన్ని ఇలాగే వదిలేస్తే చాలా కష్టం. ఇవాళ సాంబ్రాణి హారతితో మొదలుపెట్టింది, రేపు సాంబారు కూరలు అంటూ అందర్నీ కలుపుకుపోవాలని చూస్తుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలమ్మా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నేను చూసుకుంటాను దాని సంగతి. నువ్వున్నావనే నా ధైర్యం అమ్మా. నీ పాపం పండింది మధు, అందుకే నా చిన్న కొడలు మళ్ళీ నాకు దగ్గరైంది. ఇద్దరం కలిసి నీ భర్తం పడతాను, చూస్తూ ఉండు. సరే అమ్మా. ఒకప్పుడు ఇదే వంటగది నుంచి వంట చెయ్యొద్దని, నేను ఇంటి కోడల్ని కాదు అని బయటికి పంపించారు. ఇప్పుడు అదే అత్తయ్య నన్ను తన ఇంటి కోడల్ని అని ఒప్పుకున్నారు. ఎక్కడైతే నన్ను ఉండొద్దు వంట చెయ్యొద్దు అన్నారో ఇప్పుడు అక్కడే ఉండి నా చేతులతో నా పిల్లలకి నా వాళ్ళకి వండి పెట్టే అదృష్టం నాకు కలిగింది. థ్యాంక్స్ దేవుడా.
ఏయ్, అసలు నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? ఎందుకు మెంటల్ దానిలా బిహేవ్ చేస్తున్నావు? నా పిల్లలకి క్యారేజ్ పెడుతుంటే లాగి పడేస్తావా? పోనీలే కదా అని ఊరుకుంటుంటే మరీ ఓవర్గా రెచ్చిపోతున్నావు. ఏ సింధు, ఎక్స్ట్రాలు మాట్లాడకు. నిన్ను ఈ ఇంట్లో ఎందుకుండనిచ్చానో తెలుసా? మావయ్య పిల్లల గురించి ఆలోచించి. అసలు వాళ్ళే లేకపోతే అత్తయ్య బాధపడతారని నేను తగ్గాను. లేదంటే నేనుండే ఇంట్లో నువ్వుండడమేంటి? అసాధ్యం. ఇంట్లో పూజ చేయటానికి, సాంబ్రాణి వేయటానికి, వంట పని చూసుకోటానికి, పిల్లలకి క్యారేజ్ పెట్టటానికి చాలా మందున్నారు. నువ్వు ఎగేసుకొని అన్నీ పూసేసుకో. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించటానికి నాకు ఒక్క క్షణం పట్టదు. ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో తెలుసుకొని బిహేవ్ చేయి. ఎంతవరకు ఉండాలో, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకో. వంట పనిలో చెయ్యి పెడితే మొత్తం తగలెట్టేస్తాను. మైండ్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం సార్, సింధు మేడం వస్తున్నారు. సింధు సడన్ గా ఆఫీస్ కిందకు వచ్చింది. ఆగు సింధు. ఆఫీస్కి నువ్వెందుకొచ్చావు? అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు? మరీ అంత గొంతు పెంచకు మధు. ఈ ఆఫీస్లోకి నేను ఒకరి పర్మిషన్ తీసుకుని రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వచ్చే రైట్ నాకుంది. ఎవరిచ్చారు నీకా హక్కు? నువ్వు ఆఫీస్లో ఎంప్లాయీవే కానప్పుడు నీకసలు ఆ రైట్ ఎలా వస్తుంది? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. సింధు, లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. దయచేసి వెళ్ళిపో. నేనేమీ ప్రాబ్లం క్రియేట్ చేయాలని రాలేదు యష్. ఆల్రెడీ మీ ప్రాజెక్ట్లో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని అడగడానికి వచ్చాను. మా ప్రాజెక్ట్లో ప్రాబ్లమా? ఏంటది? నేను ఇంతకు ముందే మిమ్మల్ని అడిగాను కదా, అసలు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఫ్లాట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు అని. అయినా మీ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. మా వదినతో గొడవ పడ్డానికి వచ్చామనుకున్నాను సింధు, కానీ ప్రాజెక్ట్ విషయంలో కరెక్ట్గా ఏదైతే అడగాలో అదే అడిగావు. ఇది నీ మాటే కాదు, నా మాట కూడా. అడుగు సింధు, మా వదిన్ని గట్టిగా అడుగు సింధు. హే, మా ప్రాజెక్ట్ గురించి నీకు అప్డేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఉంది, మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది.
ఎందుకంటే నా పేరు మీద ఒక ఫ్లాట్ బుక్ అయింది కాబట్టి. నీ పేరు మీద ఫ్లాట్ బుక్ అవడం ఏంటి? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడమే ఈ సింధు స్టైల్. కావాలంటే చూడు. చూడు. సింధు తన పేరు మీద నాకు తెలియకుండా ప్లాట్ బుక్ చేసింది అంటే ఇదంతా పక్కా ప్లాన్తోనే నన్ను ఈ ప్రాజెక్ట్లో బదనాం చేయటానికే చేసుంటుందా? ఇప్పుడు చెప్పు మధు. ఒక కస్టమర్గా క్వశ్చన్ చేస్తున్నాను. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నీ ప్లాట్ బుకింగ్ అగ్రిమెంట్ని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాను. ఏం చేస్తావు? మీ కంపెనీ రూల్ నీకే తెలియకపోవడం ఫూలిష్గా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ బుక్ అయిన ఫ్లాట్ని క్యాన్సిల్ చేసే రైట్ మీకు లేదు. అది ఓన్లీ కస్టమర్ చాయిస్. అన్ని అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసున్నాయి కదా. కళ్ళు పెద్దవి చేసుకుని చూడు, తెలుస్తుంది. సింధుని రెచ్చగొడితే వదిన మీద అటాక్ జరుగుతుంది. అప్పుడు వదిన చచ్చినట్టు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాల్సిందే. ఏంటి సింధు, ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అడ్డం పెట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? అయినా నువ్వు బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడరు. మా ఇష్టం వచ్చినప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాం. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోపో. యష్, ఒక కస్టమర్ని మీరు అవమానిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్లోకి నేను దిగితే మీరు అస్సలు తట్టుకోలేరు. మాటలు కాదు సింధు, అయినా నీకు నచ్చింది నువ్వు చేసుకో. నువ్వు మెయిన్ సీన్లోకి వచ్చినంత మాత్రాన ఇక్కడ సిస్టమ్ ఏం మారదు. నీకు చేతనైంది నువ్వు చేసుకోపో. ఓ అలాగా, అది చూద్దాం. ఒక 1 వీక్లోగా వర్క్ స్టార్ట్ చేయకపోయినా, ప్రాజెక్ట్ అప్డేట్ క్లియర్గా లేకపోయినా, ఫ్లాట్స్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో అన్నది డేట్ ఫిక్స్ చేయకపోయినా, మీ దగ్గర ఫ్లాట్స్ బుక్ చేసిన వేలాది మంది కస్టమర్స్ని కలిసి వాళ్ళని మోటివేట్ చేసి అందరితో ఇదే ఆఫీస్ ముందు ధర్నా చేయిస్తాను. ధర్నానే కాదు, ప్రాజెక్ట్లో మీరు ఫ్రాడ్ చేసి కస్టమర్ని మోసం చేస్తున్నారని ఒక ఉద్యమమే చేస్తాను. టీవీ మీడియా, సోషల్ మీడియా, సెంట్రల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తాను. అర్థమైందా? హే సింధు, నీకంత సీన్ లేదులే. ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది మాకు తెలుసు. ముందు నువ్వు నోరు మూసుకొని పో. ఇవాళ నేను నోరు మూసుకోవచ్చు యష్. రేపు వేల గొంతులు కలిసి నీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే, మిమ్మల్ని నిలదీస్తూ అరుస్తూ ఉంటే అప్పుడు ఎలా ఆపగలవు? కన్ఫామ్గా 1 వీక్లో అందరి కస్టమర్స్తో ఇక్కడికే వస్తాను. ఈ సింధు సీన్లోకి దిగితే రీసౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వస్తాను. కరెక్ట్గా 1 వీక్. ఈ 1 వీక్లో మీ ఇద్దరి జాతకాలు ఏంటో తేలుస్తాను. వెళ్ళి చేతనేం చేసుకోపోవే. అదేంటి మరిది గారు, సింధుని అలా రెచ్చగొట్టారు? సింధు సంగతి మీకు తెలిసి కూడా ఎందుకంత తొందరపడ్డారు? సింధు కమిటైతే కన్ఫామ్ గా తను అనుకున్నది చేస్తుంది మరిది గారు. ఇష్యూ మీడియా దాకా వెళ్తే మనకే ప్రాబ్లం కదా. వదినా, ఆ సింధు ఏం చేయలేదు, మీరేం టెన్షన్ పడద్దు.
చెయ్యలేని పని సింధు ద్వారా చేయించాలని ఇలా చేశాను వదిన. నీకు కరెక్ట్ యముడు సింధునే. సింధు రైట్ టైంకి వచ్చి మళ్ళీ ప్రాజెక్ట్ని సేవ్ చేసావు. థ్యాంక్ యూ సింధు. వదిన, నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. ఎందుకంటే నా పేరు మీద ఒక ఫ్లాట్ బుక్ అయింది కాబట్టి మీ దగ్గర ఫ్లాట్స్ బుక్ చేసిన వేలాది మంది కస్టమర్స్ ని కలిసి వాళ్ళని మోటివేట్ చేసి అందరితో ఇదే ఆఫీస్ ముందు ధర్నా చేయిస్తాను. ధర్నానే కాదు, ప్రాజెక్ట్ లో మీరు ఫ్రాడ్ చేసి కస్టమర్ని మోసం చేస్తున్నారని ఒక ఉద్యమమే చేస్తాను. యష్ అనవసరంగా సింధుని రెచ్చగొట్టాడు. ఇప్పుడు సింధు అందరి కస్టమర్స్ ని కలిసి ధర్నాలు ఉద్యమాలు చేస్తే నా ప్లాన్ హవాలా డీల్ మొత్తం గోవిందా. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి? సింధు దెబ్బకి వదినలో వణుకు స్టార్ట్ అయినట్టుంది. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంది వదిన. సింధు పేరు చెప్పి ఇంకా భయపెట్టి దాచిన జనాల సొమ్ముని బయటికి రప్పిస్తాను. చూస్తూ ఉండు వదిన. వదిన, ఈ దరిద్రపు గొట్టు సింధుని వంట చేయమని నేనే చెప్పానమ్మా. మనం వంట చేసి పెడితే ఇది మహారాణిలో కూర్చుని తినాలా? అందుకే దీన్ని వంట మనిషిని చేశాను. అసలు వంటే కాదు, ఇంట్లో ప్రతి పని ఇక నుంచి ఇదే చెయ్యాలి. రోజు నా కాళ్ళు కూడా ఇదిగో ఇదే పట్టాలి. మనల్ని ఎంత బాధ పెట్టింది ఇది, అంతకంత ప్రతీకారం తీర్చుకోవాలమ్మా. అందుకే దీనికి ఈ శిక్ష వేశాను. ఎలా ఉంది నా పగ? అత్తయ్య చెప్పారు కాబట్టి బతికిపోయాం. ఆఫీస్కొచ్చి గొడవ చేసినంత ఈజీ కాదు సింధు ఈ ఇంట్లో నువ్వు గెలవటం. ఈ ఇల్లైనా ఆఫీస్ అయినా గెలుపు నాదే ఉంటుంది. మైండ్ ఇట్. ఎంత పొగరమ్మా దీనికి! ఎన్ని రోజులు ఇలా ఎగిరి పడుతుందో ఎగరనిద్దాం. దాన్ని ఏం చెయ్యాలన్నది మనకి తెలుసు కదా సింధు. టైం వచ్చిన రోజు కరెక్ట్గా దాని బ్రతుకు బస్ స్టాండ్ చేద్దాం. పెరుగుట విరుగుట కొరకేదాము. మధు మిడిసిపాటు ముగిసిపోయే రోజు తప్పకుండా వస్తుంది. అత్తయ్య, దాని సంగతి వదిలేయండి. ఆఫీస్లో నేను వార్నింగ్ ఇచ్చానన్న ఫ్రస్ట్రేషన్లో అలా వాగుతుంది. తన సంగతి వదిలేసేయండి. రండత్తయ్య, భోజనం చేద్దాం. అలాగే అమ్మా. పిల్లలు రండమ్మా, భోంచేద్దాం. పదండి. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయానే వేడుక చూసిన ప్రతి పూట స్వర్గమే ఇల్లే అవునవా. భోంచేద్దాం. అమ్మ సింధు, వాడికి కూడా వడ్డించు. మనతో పాటు కలిసి తింటాడు. నాకేమొద్దు. నాకు ఆకలిగా లేదు. ఏమైంది యష్?
ఎందుకురా అలా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, జరగాల్సిన పనులేమి టైంకి జరగడం లేదు, పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ప్రాజెక్ట్ వర్క్ కూడా బాగా లేట్ అవుతుంది. వదిన గురించి సింధు చెప్పినప్పుడే నేను మేల్కొని ఉంటే ఇప్పుడు నాకు ఈ టెన్షన్స్ ఉండేవి కావమ్మా. గుడ్డిగా ఏ మనిషిని నమ్మకూడదని నాకు ఇప్పుడే తెలుస్తుంది. వదిన చేసిన మోసం వల్ల నేను అన్ని వైపులా లాక్ అయిపోయాను. ఇప్పుడు నాకుంది ఒకటే దారి, డూ ఆర్ డై మాత్రమే. పరిస్థితులు చేయి జారేలోపు నేను జాగ్రత్త పడాలమ్మా. ఏదో ఒకటి చేసి నన్ను నమ్మి ఫ్లాట్స్ బుక్ చేసిన వాళ్ళకి నేను న్యాయం చేయాలి. అలా చేయకపోతే నేను బతుకున్నా వేస్టే. ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? మాతో ఏమైనా చెప్పాలా? చెప్పే టైం ఎప్పుడో దాటిపోయింది నాన్న. ఇప్పుడు ఏదైనా సరే చేయడమే. ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదమ్మా, సమస్యలు మనకి చెప్పి రావు కదా, వచ్చిన తర్వాత అవి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంతే. అలా జరగాలంటే తెగించి ముందుకు దూకి పరిష్కరించుకోవాలి. లేదంటే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోతాం. నేను బాగా టైర్డ్ అయిపోయానమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీరు భోంచేసేయండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. చూస్తావేంటి చంద్ర? రే రే యష్ యష్, ఏంటి సింధు, యష్ ఇలా మాట్లాడుతున్నాడేంటమ్మా? ఏమైంది వాడికి? యష్ మాటల్ని బట్టి చూస్తే లోపలేదో పెట్టుకుని అది ఇంకొకరికి చెప్పుకోలేక బయటికి ఇంకోలా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అత్తయ్య. ఏంటో వీడు, ఈ మధ్య వీడి బాలకం ప్రవర్తన వింతగా అనిపిస్తున్నాయి. వీడెప్పుడు మారతాడో? వీడు మారితేనే అన్ని సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. సరే, పిల్లలకి వడ్డించమ్మా. ప్రతిసారి ఏదో విధంగా ఆ సింధు నా ప్లాన్స్ కి బ్రేక్ వేస్తూనే వస్తుంది. దాని అడ్డు తొలగించుకుందామని ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నాను, కానీ అన్నీ ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి. సింధుని ఎంత వీక్ చేద్దామనుకుంటే అది అంత స్ట్రాంగ్ అవుతుంది. నాకే వార్నింగ్ ఇస్తోంది. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మధు, నువ్వు ఇంత ఫ్రస్ట్రేట్ అయి టెన్షన్ పడుతున్నావంటే మళ్ళీ ఆ సింధు ఏదో ఒకటి చేసే ఉంటుంది. ఏమైంది మధు? మన ప్రాజెక్ట్ విషయంలో ఎంత అలర్ట్గా ఉన్నాం, మనకి తెలియకుండా తెలివిగా మన కళ్ళు కప్పి ఒక ప్లాట్ ని బుక్ చేసుకుందాం. నిజమా? అవును. ఇప్పుడు ఆ ప్లాట్ బుకింగ్ ని అడ్డం పెట్టుకుని కస్టమర్ లాగా ఆఫీస్కొచ్చి 1 వీక్లో ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ కాకపోయినా, లేఅవుట్ వేయకపోయినా కస్టమర్లందర్నీ కలుపుకొని ఆఫీస్ ముందు ధర్నా చేయటమే కాకుండా ఉద్యమం చేసి నేషనల్ మీడియా దాకా ఇష్యూని తీసుకువెళ్తానని మీ తమ్ముడు ముందే రచ్చ రచ్చ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. మీ తమ్ముడేమో సింధుకి భయపడిపోయి అది అన్నంత పని చేస్తుంది, వెంటనే వర్క్ స్టార్ట్ చేసేద్దామంటూ నా ప్రాణం తీస్తున్నాడు. ఇప్పుడేంటి మరి? వర్క్ స్టార్ట్ చేయాల్సిందేనా? ఏంటి వర్క్ స్టార్ట్ చేసేది? అదే వినా అంత ఈజీ అనుకుంటున్నావా? వర్క్ స్టార్ట్ చేయాలి అంటే కోట్లు కావాలి. మన దగ్గర కస్టమర్స్ డబ్బులు ఉన్నాయి కదా మధు. ఆ డబ్బంతా హవాలా డీల్ కోసం ఒక ప్లేస్లో సీక్రెట్గా దాచాను. ఇప్పుడు ఆ మనీ బయటికి తీయటం అంటే అంత సేఫ్ కాదు. ఎలాగైనా ప్లాన్ చేసి వీళ్ళ అసలు నిజం బయటపెట్టి వీళ్ళంతు చూడాలి. బట్ ఇప్పుడు మాత్రం కామ్గా ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. ఆ డబ్బున్న ప్లేస్ కూడా ఎవ్వరికీ తెలీదు. కంపెనీ అకౌంట్లో కూడా డబ్బు లేదు. మరి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు?
అది నాకు అర్థం కావడం లేదు. సింధు సీన్ని రివర్స్ చేసింది. యష్ మా మాటలన్నీ వినేశాడా? వీడేంటి సడన్గా రూమ్లోకి వచ్చాడు? మళ్ళీ మీరిద్దరు ఒక్కటైతే మాకు చూడాలనుందమ్మా. మనం అనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు మావయ్య. ఇప్పుడే మధుకి అగ్గి రాజేస్తాను. అది అంటుకునే టైంకి మనం వేరేలా రియాక్ట్ అయితే మధుకి మన మీద డౌట్ వస్తుంది. అప్పుడంతా స్పాయిల్ అయిపోతుంది. ఇంతకీ ఆ మధు దాచిపెట్టిన డబ్బుల విషయం ఏమైంది సింధు? ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదత్తయ్య, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రాజెక్ట్ వర్క్ లేఅవుట్ స్టార్ట్ చేయకపోతే కస్టమర్స్తో కలిసి గొడవ చేస్తానని దాన్ని బెదిరించాను. వారం టైం ఇచ్చాను. ఇప్పుడది చచ్చినట్టు ఆ డబ్బు బయటికి తెచ్చి తీరాలి. దానికి వేరే ఆప్షన్ లేదు. అసలు ఈ మధు ఇంత దుర్మార్గంగా ఎందుకు తయారైందసలా? ముందు బాగానే ఉంది కదమ్మా. లేదత్తయ్య, మధు కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ముందే ఏదో బలమైన కారణం మనసులో పెట్టుకునొచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసిన రోజు మీ వల్ల మావయ్య వల్ల తనేదో సఫర్ అయిందని, మీరు మంచివాళ్లు కాదని, మీరు తనకేదో అన్యాయం చేశారని, దానికి రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చాను అన్నట్టుగా నా దగ్గర మాట్లాడింది. ఏం జరిగింది అని నేను అడిగితే అది చెప్పలేదు అత్తయ్య. మా వల్ల దానికి అన్యాయం జరిగిందా? అసలు ఆ మధు ఎవరో కూడా మాకు తెలీదమ్మా. తేజ దాన్ని తెస్తేనే కదా మేం చూసింది. మా మీద దానికి పగేంటి? ఏదో ఉందత్తయ్య, మీ మీద కక్ష కట్టి ఇదంతా చేస్తుంది. ఏదో ప్లాన్తోనే ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది. ముందు మనం అదేంటో కనిపెట్టాలి. తాము ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం చంద్ర. మావయ్య తీసుకోండి అత్తయ్య. రిషి శశి, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుందమ్మా. మీ పెద్దమ్మకి ఎలాంటి డౌట్ రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయండి, సరేనా? అలాగే అమ్మా, మేం చూసుకుంటాం కదా. అవును సింధు, నేను చంద్ర ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే. అవునమ్మా సింధు, నువ్వేం టెన్షన్ పడకు. ఆ మధు పుట్టుపూర్వతరాలన్నీ మేం చూసుకుంటాం కదా. అత్తయ్య, మావయ్య, అదిగో మధు వస్తుంది. పిల్లలు రెడీనా? అలాగే అమ్మా. పిల్లలు ఓకేనమ్మా. నానమ్మ, మన ఫ్యామిలీ గురించి చెప్పవా? మీ అమ్మ నాన్న, తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న అందరి డీటెయిల్స్ చెప్పు నానమ్మా. అలాగే చెప్తాన్రా, రాసుకోండి. మా అమ్మ పేరేమో వసుంధర, మా నాన్న పేరేమో రాఘవ. పిల్లలు, మా అమ్మ పేరేమో భాగ్యలక్ష్మి, మా నాన్న పేరు రాధాకృష్ణమూర్తి. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఎక్కడో తెలుసా?
అవును నానమ్మా, అందరి డీటెయిల్స్ గురించి చెప్పావు. మరి పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పలేదేంటి? మీ పెద్దమ్మ గురించా? ఆ, ఆ, అదిగో వస్తుంది కదా, ఒక్క నిమిషం మీ పెద్దమ్మనే అడిగి చెప్తాను. అమ్మ మధు. ఏంటత్తయ్యా? ఏం లేదమ్మా, స్కూల్లో ఏదో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట. దానికోసం పిల్లలు మన ఫ్యామిలీ ట్రీ డ్రాయింగ్ వేస్తున్నారు. మన ఫ్యామిలీ అంటే నువ్వు కూడా ఉంటావు కదమ్మా. నువ్వు నీ వివరాలు లేకుండా అది మా ఫ్యామిలీ ట్రీ ఎలా అవుతుంది అసలా? పిల్లలకి మీ అమ్మ నాన్నల గురించి, నువ్వు పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఎక్కడా అని దాని గురించి అన్ని డీటెయిల్స్ పిల్లలకి చెప్పమ్మా, వాళ్ళు రాసుకుంటారంట. వాళ్ళ అమ్మ నాన్నల గురించి అడిగితే మధుకి ఎక్కడ లేని కోపం వస్తుంది. తెలియక ఏదో అమ్మ అడిగేసింది. ఏదో ఒకటి చెప్పి మధుని కూల్ చేయాలి. చెప్పాను కదమ్మా, మధు అనాథ అని. తను అనాథాశ్రమంలో పెరిగింది. కరెక్టేరా, మధు అనాథే. కానీ తను ఎలా అనాథ అయింది? అనాథాశ్రమంలో మధుని ఎవరు జాయిన్ చేశారు? ఎవరు జాయిన్ చేయకుండా మధు అయితే వచ్చి చేరదు కదా, ఆ విషయం చెప్పమంటున్నాను. అవునరా తేజ, కనీసం నీ పెళ్ళానికి గార్డియన్ అనేవాళ్లు ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. వాళ్ళు ఎవరో, అనాథాశ్రమంలో ఎవరు జాయిన్ చేయించారో ఆ వివరాలు చెప్పమను. అవునమ్మా మధు, అసలు మీ అమ్మా నాన్న ఏమైపోయారు? నువ్వు ఎక్కడ పుట్టావు? నాకంటూ ఎవరూ లేరత్తయ్య, ఎవరూ లేరు. నేను అనాథని. ఆర్ఫనేజ్లో పెరిగాను. ఏ ఆర్ఫనేజ్ అమ్మా? దీనబంధు ఆర్ఫన్. అదెక్కడుంది? బెంగళూరు సిటీలో. నిన్నక్కడ ఎవరు జాయిన్ చేశారు? నువ్వు ఎప్పటి నుంచి అక్కడ పెరిగావు? అత్తయ్య, నాకు తలనొప్పిగా ఉంది. నాకు రెస్ట్ కావాలి. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. మధు 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 పెద్దమ్మ, పెద్దమ్మ. మధు, ఇప్పుడు నేను రూమ్కి వెళ్తే ఆ కోపం అంతా నా మీద చూపిస్తుంది మధు. కాసేపు బయటికి వెళ్ళడమే బెటర్. మీ కస్టమర్కి మీరిచ్చే విలువ, గౌరవం, మర్యాద ఇదేనా యష్? కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది. దాన్ని కాదనడం తప్పే. నేనేం తప్పుగా మాట్లాడలేదు మరిది గారు. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో మాకు తెలుసు అని చెప్పాను, అంతే. నాతో ఛాలెంజ్ చేసావుగా మధు, ఇప్పుడు ఆ పౌరుషం ఏమైంది? ఏదో మళ్ళీ ఒక కారణం చెప్పి వర్క్స్, లేఅవుట్స్ పోస్ట్ పోన్ చేస్తే ఊరుకునేదే లేదు. యష్, ఆల్రెడీ ఒక కస్టమర్గా నీకు చెప్పాను, వారంలోపు నేను చెప్పింది ఏది జరగకపోయినా ఇష్యూ పబ్లిక్ అవుతుంది.
సెంట్రల్ మీడియా సీన్లో ఎంటర్ అవుతుంది. చూసారా వదిన సింధు ఎలా బెదిరిస్తుందో? అందుకే చెప్పాను వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి అని, లేదంటే అడ్డమైన వాళ్ళతో ఇలా మాటలు పడాల్సి వస్తుంది. అయినా ఇంకా దేని గురించి ఆలోచించి మీరు ఆగుతున్నారు చెప్పండి? అంటే అది మరిది గారు, వర్క్స్ లేఅవుట్ అంటే అమౌంట్ చాలా కావాలి, కొంచెం టైం తీసుకుని చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను. వద్దొదిన, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వర్క్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు సింధు మాత్రమే మాట్లాడింది. లేట్ అయితే కస్టమర్లందరూ కలిసికట్టుగా వచ్చి మనల్ని నిలదీస్తారు. అప్పుడు మనం తట్టుకోలేం. సరే మరిది గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. కన్ఫామ్గా వదిన ఏదో ఒక టైంలో సీక్రెట్గా మనీ దాచిన ప్లేస్కి వెళ్తుంది. ఈరోజు ఎలాగైనా సరే వదినని ఫాలో అయ్యి ఆ డబ్బంతా ఎక్కడుందో కనిపెట్టాలి. ఏంటి యష్, మీ వదిన సరే అని అంత సైలెంట్గా వెళ్ళిపోయింది? నిజంగానే ఈసారి వర్క్ స్టార్ట్ చేస్తుందా, లేక ఎప్పట్లాగే గోవిందా అంటూ గోల్మాల్ చేస్తుందా? నన్ను విసిగించక సింధు, అసలే ఆలోచనలతో నా తల పగిలిపోతుంది. మధ్యలో మళ్ళీ నీ గోల్ ఒకటి. ఒక వారంలోగా అన్నీ సెట్ అయిపోతాయి. ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. మధు, అయ్యో మధు, ఏమైంది మధు? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఆ సింధు పుండు మీద కారం చల్లినట్టు మీ తమ్ముణ్ణి ఉసిగొలిపి నా మీదకి ఎగదోస్తుంది. ఏం చేసింది మధు? నేను మీ కస్టమర్ని అంటూ కటింగ్ ఇస్తూ వారం రోజుల్లో లేఅవుట్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అవ్వకపోతే కస్టమర్లందరితో కలిసి హంగామా సృష్టిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. మీ తమ్ముణ్ణి పిలిచి మరి కస్టమర్కి ప్రశ్నించే హక్కుందని ఓ హడావిడి చేసేసింది. దాంతో మీ తమ్ముడు మళ్ళీ మొదలుపెట్టాడు వర్క్ త్వరగా స్టార్ట్ చేయమని. ఈ మెంటల్ టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను తేజ. ఒక్క నిమిషం కూడా మనశాంతిగా ఉందామంటే ఆ అవకాశమే దొరకట్లేదు. ఎప్పుడు చూడు టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఓ అయ్యో, ఇదంతా సింధు వల్లే. ఛాన్స్ దొరికినప్పుడల్లా మీ తమ్ముడిని రెచ్చగొడుతోంది. మీ తమ్ముడేమో వర్క్ స్టార్ట్ చేయండి వదినా అంటూ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. ఎన్ని రోజులని మేనేజ్ చేస్తాను? వర్క్ స్టార్ట్ చేయకపోతే మీ తమ్ముడేమో ఊరుకునేలా లేడు. కానీ ఇప్పటికిప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి అంటే 2 కోట్ల పైనే కావాలి. ఆ దాచిపెట్టిన అమౌంట్ని తీయలేను. తీస్తే హవాలా డీల్కి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు తేజ. మధు, ఆ పొలిటీషియన్ అడిగితే ఏదైనా హెల్ప్ చేస్తాడేమో. వాడా? ఆ పొలిటీషియనా? మనం ఇంకో 2 కోట్లు ఇస్తామంటే కుక్కలాగా ఊపుకుంటూ వచ్చి తీసుకుంటాడు. కానీ మనకి 2 కోట్లు కావాలంటే మాత్రం అస్సలు సహాయం చేయడు. అసలు వాడితో పని జరగదు తేజ. మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? మరేం చేద్దాం మధు? చెయ్యాలి తేజ, లేదంటే ఆ సింధు చేతిలో నేను ఓడిపోతాను. మీ తమ్ముడికి నా మీదున్న నమ్మకం మొత్తం పోతుంది. ఈ 2 జరిగితే నేను చచ్చిపోయినట్టే. నన్ను అన్ని విధాలుగా ఓడించాలని ఆ సింధు ట్రై చేస్తోంది. అందుకని ఇలా కస్టమర్ల ముసుగులో నా మీద అటాక్ చేస్తోంది. మనం రివర్స్ లో అటాక్ చేయకపోతే మన పని మటాషే. మధు, ఓకే ఓకే, ముందు నువ్వు కూల్ అవ్వు, కామ్గా ఉండు. ఏదో ఒకటి ఆలోచిద్దాం. టెన్షన్ ఏం పడకు మధు. వదినా,
ఇక నువ్వు చేసేదేమీ లేదు. ఖచ్చితంగా నువ్వు దోచుకుని దాచిపెట్టిన డబ్బుని బయటికి తీస్తాను వదిన. వదిన ప్రాజెక్ట్లో చేస్తున్న ఫ్రాడ్ గురించి అన్నయ్యకి కూడా తెలుసా? లేక నన్ను మోసం చేసినట్టే అన్నయ్యకి కూడా ఏవో మాయ మాటలు చెప్పి మోసం చేస్తుందా వదిన? యష్, యష్, ఏయ్, నువ్వేంటి ఇలా వచ్చావు? అది నీకోసం కాఫీ తీసుకొచ్చాను యష్. అసలు నీకు సెన్స్ ఉందా సింధు? అరే, నేనే పనిలో ఉన్నాననేది అసలు నువ్వు ఆలోచించవా? నీకోసం కాఫీ తెచ్చానని వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేయడమేనా? అది కాదు యష్, ఇందాక నీకు తలనొప్పిగా ఉందన్నావు కదా, వేడివేడి కాఫీ తాగితే ఆ తలనొప్పి కాస్త తగ్గుతుందని తెచ్చాను. ఇందులో నాకు సెన్స్ లేకపోవడానికి ఏముంది? నీకోసం నేనేం చేసినా ఎందుకు యష్ పాయింట్అవుట్ చేసి మాట్లాడతావు? ఎప్పుడు చూడు నా మీద కోప్పడ్డం, చిరాకు పడ్డం, నన్ను తిట్టడం. నేనేం తప్పు చేస్తున్నానని? అయ్యో సింధు, ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేసే ఓపిక టైం నాకు లేవు. నీ కాఫీ వద్దు, ఏమొద్దు. దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళు, నేను వేరే పనిలో ఉన్నాను. వెళ్ళు సింధు, వెళ్ళు. యష్, ఏంటి అన్నయ్య వదిన మాటలు ఏం వినిపించట్లేదు? డబ్బు కోసం ఏం ప్లాన్ చేశారిద్దరు? ఎలా తెస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు, ఏమీ తెలియకుండా పోయిందే. మధ్యలో సింధు వచ్చి వదిన వాళ్ళ మాటలు వినకుండా పోయింది. చా, దాము, ఈ మధు చూసి చచ్చింది. ఇప్పుడు నేను ఈ పాల గ్లాస్ తీసుకుంటే దానికి అనుమానం వచ్చి అత్త కోడళ్ళు కలిసి నా దగ్గర నాటకం ఆడుతున్నారని గొడవ చేస్తుంది. ఎలాగోలాగా కవర్ చేయాలి. అత్తయ్య తీసుకోండి అత్తయ్య. ఏయ్, ఎవరే నేను తీసుకురమ్మంది? నేను తీసుకురమ్మని నీకు చెప్పానా? ఎందుకే తీసుకొచ్చావు అసలా? నేనే మీకోసం పాలు తీసుకురాలేదు, నా పిల్లల కోసం తీసుకొచ్చాను. పాలు ఎండుకున్నాయి, అందుకే ఒక గ్లాసే తెచ్చాను. నా మనవడు, నా మనవరాలు అని మురిసిపోతారు కదా మీరు. అందుకే మీరే దగ్గరుండి ఈ పాలు వాళ్లతో తాగించండి. వెటకారాలు నీకు బాగా ఎక్కువయ్యాయే. మధు, రామ్మా. ఏమైనా కావాలమ్మా? నాతో ఏమైనా పనుందా? పర్లేదమ్మా, నీకేదైనా కావాలంటే చెప్పు. మన ఇంటి పని మనిషి సింధు ఉంది కదా. నీకేం కావాలో దీనికి చెప్పి చేయించుకో. నాకే వద్దయ్య. సింధు, దీనికి డౌట్ వచ్చిందంటావా? దాని బోందా, దానికి అంత సీన్ లేదులే. మన ఇద్దరం కలిసి బాగానే కవర్ చేశాం కదా.
మధు, ఏంటి అలా ఉన్నావు? ఇదిగో, నువ్వు అడిగిన డబ్బు అడ్జస్ట్ అయింది కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది డబ్బుల గురించి కాదు తేజ. మరి ఇంకా దేని గురించి? మీ అమ్మ గురించి, ఆ సింధు గురించి. ఏమైంది మధు? వాళ్ళ వల్ల మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? వాళ్ళిద్దరి బిహేవియర్ చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది తేజ. వాళ్ళు మన ముందు నటిస్తున్నారా అని నాకు అనిపిస్తోంది. నా ముందు ఒకలాగా, నేను లేనప్పుడు ఇంకొకలాగా ఉంటున్నారేమో అని నాకు చాలా డౌట్గా ఉంది తేజ. నా అనుమానం కూడా అదే మధు. ఆ రోజు కూడా సింధు యష్కి అన్నం తినిపించడం నేను నా కళ్ళారా చూశాను. నిన్ను తీసుకొచ్చి చూపించినప్పుడేమో తమ్ముడికి అమ్మ అన్నం తినిపిస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నేనే బై మిస్టేక్ అమ్మే అలా తినిపిస్తుందేమో అనుకున్నాను. మనం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు తేజ. మనం కన్ఫ్యూజ్ అయ్యేలా మీ అమ్మ ఆ సింధు చేస్తున్నారు అని నాకు చాలా డౌట్గా ఉంది. అలా కూడా అయ్యుండొచ్చు మధు. నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను తేజ. నిజంగా మీ అమ్మ ఆ సింధు గొడవ పడుతున్నారా లేదా అలా నటిస్తున్నారా అన్నది తేల్చేద్దాం. నిజంగా వాళ్ళు అలా నటిస్తూ నాటకమాడుతుంటే మాత్రం ఈ మధు ఏంటి అన్నది వాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తాను. నాతో పెట్టుకుంటే నా రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ఆల్రెడీ మీ అమ్మకి ఆ సింధుకి అనుభవం ఉంది తేజ. వాళ్ళ తెర వెనుక కథ ఏంటో నేను కనిపెడతాను. అమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా, బంగారు తల్లివమ్మా, నువ్వు నీ బిడ్డలు చల్లగా ఉండాలమ్మా. మధు, ఏంటిది? చేయొదులు. ఈ ఇంట్లో నువ్వే ఒక బిచ్చగత్తవి. మా దయాదాక్షిణ్యాల మీద పడి బతుకుతున్నావు. అలాంటి నువ్వు మా పర్మిషన్ లేకుండా బిచ్చగాడి కన్నం పెడతావా? తోటి మనిషి ఆకలి తీర్చడానికి నీ బోడి పర్మిషన్ నాకేం అవసరం లేదు. నీ పిల్లల కారణంగానే నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు. మావయ్య నీ వైపున్నారు కాబట్టి నేను అత్తయ్య సైలెంట్గా ఉన్నాం. అంతే తప్ప నిన్ను ఈ ఇంట్లో ఉంచుకున్నాం కదా అని అన్ని హక్కులు నీకు ఇచ్చేసినట్టుగా నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ ఇంట్లో నీకు దేని మీద హక్కు లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండకపోతే నిన్ను మెడపట్టి బయటికి గెంటేయాల్సి వస్తుంది. జాగ్రత్త. నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నువ్వే కాదు, నేనే నీ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఈ ఇంట్లో నుంచి బయటికి తన్ని తరిమేస్తాను. ఏంటి? నా జుట్టు పట్టుకుని నన్నే తరిమేస్తావా? చెప్తా నేను ఈ పని. చెప్తా. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా మధు, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు?
చూసారా అత్తయ్య, మీ చిన్న కోడలు మన ఇంట్లో పడి ఫ్రీగా తినడమే కాకుండా మన పర్మిషన్ లేకుండా తనకు తానే మన సొమ్ముని దాన ధర్మాలు చేస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నావని నేను అడిగినందుకు నా జుట్టు పట్టుకొని ఈ ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తుందట. అసలెందుకత్తయ్యా దీనికి ఇంత చనువిచ్చారు? మన బానిసల ఒక మూలన కూర్చోబెట్టకుండా దీనికి 3 పూటల తిండి పెట్టి మేపుతున్నారు. అందుకనే దీనికి తల బిరుసుతో పాటు నోటి వాటం కూడా ఎక్కువైంది. నీ చేతులు విరిగిపోను. సింధు తినే అన్నం ప్లేట్ని విసిరేస్తావా? సింధు కాదే, నేనే నీ జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి తన్ను తరిమేస్తాను అసలు.